నేను ప్రశాంత్ రెడ్డి చేస్తుందనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడనో నేను అనడం లేదు. వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని మేము అనడం లేదు. మీ దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు చించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకి తీసుకెళ్లి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. ఆ పోస్ట్ కూడా తప్పుగా ఏం పెట్టలేదు. అతను ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి తిప్పినట్టు కోవూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు అనే పోస్టింగ్ అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు విలువిస్తున్నామని పోస్టింగ్ ఊరో పెడితే దాన్ని ఇతను ఫార్వర్డ్ చేశాడు. దానికి ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఒక 12 మంది దావరమడుగు నుంచి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటివి జరగలేదు. కొత్త సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుడుతున్నారు. మంచి పద్ధతులు కాదు. ప్రశాంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్స్లు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండన్నా సస్పెండ్ చేయండి. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. ఎంపీ గారు ఎమ్మెల్యే మెహర్బానీ కోసం ఇవన్నీ చేస్తున్నారు మా నియోజకవర్గంలో. ఎప్పుడూ లేదు కోవూరులో. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యే. కొట్టాలలో సుబ్రహ్మణ్యం నాయుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే నేను క్షమాపణ చెప్పా సుబ్రహ్మణ్యం నాయుడికి. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇవి మన నియోజకవర్గంలో ఉండకూడదని నేను క్షమాపణ చెప్పా. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ప్రశాంత్ అమ్మ, నువ్వు ప్రభాకర్ రెడ్డి, కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ ఖండించాలి మీరు. ఇటువంటివి మన నియోజకవర్గంలో ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్స్ అప్పుడే మేము తిట్టుకుంటాం. మేము కానీ పోలవరెడ్డి కానీ ఎన్నోసార్లు ఇక్కడ పోటీ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకుంటాం. అయిపోయినాక గ్రామాల్లో అందరం కలిసి ఉంటాం. ఒకరొకరు ఎదురు పడితే మాట్లాడుకుంటాం. ఎందుకు పచ్చగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మీరు? ఇటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తే రేపు మీకు కూడా జరగచ్చు, మీ మీద కూడా తిరుగుబాటు చేయొచ్చు. ఫ్లెక్స్ లేదమ్మా చించేది, ఏమొస్తుంది? మేము బిఎల్ఏస్ మీటింగ్ పెట్టుకున్నాము రుక్మిణి కళ్యాణ మండపంలో. ఆ నుంచి వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. మేము వచ్చేస్తేనే ఫ్లెక్స్లు దించేశారు బజార్ సెంటర్లో. ఏమొస్తుంది చెప్పండి మీకు? ఫ్లెక్స్లు దించినంత మాత్రాన. ఆ పిల్లోడు ఏం చేశాడు? వంశీ పాపం ఇష్టం వచ్చినట్టు కొట్టారు, మొహం అంతా వాసిపోయింది. చేయొచ్చా? అంటే ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీకు అంతో ఇంతో కొంత మంచి పేరు ఉంది. మీరు మీ ప్రశాంతమ్మను మందలించి ఇటువంటి వాళ్ళని దగ్గరకు రానియొద్దు. సస్పెండ్ చేసేయండి పార్టీ నుంచి. వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు మీకు. అంత తప్పించి ఇటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించి మీరు దగ్గర పెట్టుకుంటే మేమేందో కూడా చూపిస్తాం. మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. వచ్చారు మీరు. ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటే. కానీ సంస్కారం అడ్డొస్తుంది. చేయకూడదు అటువంటి పనులు. ఏమొస్తుంది? ఫ్లెక్స్లు దించితే, కొడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. చెడ్డ పేరు తప్పించి ఏమీ రాదు. వల్ల ప్రభాకర్ అన్నకి, ప్రశాంతమ్మకి చెప్తున్నా, ఇటువంటి వాటిని ఖండించండి. మంచి పద్ధతి కాదు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. వీలైతే పార్టీ నుండి బయటకు పంపించండి. ఇటువంటివి ప్రోత్సహించొద్దు. కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.